నా కొడుక్కి నా హస్బెండ్ కలర్ రాకుండా నా కలర్ వచ్చేసరికి మా అత్తగారికి నా మీద ఇంకా కోపం ఎక్కువైపోయింది. నా కొడుకు అంటే తనకి మనవడే కదా, అయినా దగ్గరికి తీసేది కాదు. కుక్కల మీదో కోళ్ళ మీదో కాకుల మీదో పెట్టి వాడిని ఎప్పుడు తిడతానే ఉండేది ఆ కలర్ లో ఉన్నాడని. ఫోన్లే అన్ని సర్దుకుంటాయిలే అని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూనే వచ్చాను. ఇంత నరకం అనుభవిస్తున్నా కూడా దానికి తోడు అన్ని సంవత్సరాలు చూసినా నాకు ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఆమెకైతే ఎప్పటికప్పుడు సాకులు దొరుకుతూనే ఉండే నన్ను తిట్టడానికి. అలా 6 సంవత్సరాలు భరించాను. 6 సంవత్సరాల తరువాత దేవుడు నన్ను కనికరించాడు. నాకైతే 6 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇలాంటి అత్త వలన ఈసారి నాకు తెల్లటి బిడ్డ కావాలని కోరుకున్నా. అన్ని సక్రమంగా జరిగితే మనది మానవ జాతి ఎందుకు అవుతుంది? నాకు 6వ నెల రాగానే మా హస్బెండ్ అసలు రూపం తెలిసింది. అప్పటి వరకు మా అత్త ఎంతో టార్చర్ చేసినా నా హస్బెండ్ మొహం చూసి కామ్ గా ఉండేదాన్ని. ఒక రోజు మా ఇంటి పక్కన ఆంటీ నాతో, మీ ఆయన ఎవరో ఒక ఆవిడతో బండి మీద వెళ్తూ కనిపించాడు, వాళ్ళ వాలకం చూస్తుంటే మొగుడు పెళ్ళంలానే ప్రవర్తిస్తున్నారని చెప్పింది. ఆవిడ నాతో అలా అనేసరికి నాకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. రోడ్లోని నా మొగుడు గురించి తప్పుగా మాట్లాడతావా అని నోటికొచ్చినట్టు తిట్టాను ఆమెనైతే.